చిరు ఏమిటి? ఎవరో కుర్రోళ్ళమ్మా నా వెంటబడి చింతామణి చిరు చక్రమే బర్రు చింతామణి చిరు చక్రమే బర్రు అంటున్నారే. అబ్బా వాళ్ళతో నీకేమిటే పని? ఏమ్మా వాళ్ళు రౌడీలట. రౌడీలు అమ్మా? ఇలాంటి రౌడీలు నా అమ్మ చెప్పుకోవడానికి ఎంతమంది కట్టేశానే అమ్మా. సరే కానీ ఎంతసేపు నీ ఆట పాటరా నా మాట నాటుకుందా? ఏ మాటమ్మా? ఏ మాట? నా మాట నీకు ఏ మాట? పాటలకే ఎన్నిసార్లు చెప్పానే ఆ భవానీ శంకరం గారు మన గొప్పకొస్తే వాడు మన గొప్పకొస్తే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా చూడవే, అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే అవలకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఈ ఎడవెల్లి జనం నాకు పెట్టిన దానికంటే నీకు ఎక్కువ పెట్టాడా ఏమే? అయినా నీకే మాత్రం పెట్టాలి, పెట్టింది కాస్త బయట పెట్టమ్మా. అలాగేనమ్మా. అయితే ఆయన నీకు అసలు ఏమి పెట్టలేదన్నమాట. ఏం పెట్టాడో పగలును వలపును వర్షించి తొలినాడ తిరుగని పిచ్చిగా తెలిసినాను. అమ్మా పిచ్చి అంటే ఇది కాదమ్మా. నా కాలంలో రమేష్ గారికి ఎక్కిచ్చే పిచ్చి. అయ్యా నువ్వు యాడికి పోవద్దని వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేస్తే నడిజాంకలు నడుకొప్పు పగలు తీసుకొని ఏ కుంజాంలో కళ్ళు తెరిచేటప్పటికి చిలకలూరిపేటలో నా కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. పిచ్చి ఎక్కడం అంటే అమ్మా ఈ అడవుల్లో మాన్యాలు మన కోసం అమ్ముతారమ్మా. మరెవరి కోసం? ప్యాకాట్ కోసమో ప్రాంతీయ పుట్ల కోసమో మాన్యాలు అమ్ముతారే, మన కోసం అమ్మనే. బలసరాళ్ళకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. అమ్మా కింద బండలు పైన కప్పులే విక్రయం చేయిస్తే 3 రోజులు సాధన కచ్చను కదా. అలా తిన వెచ్చములకని తినుబాడములకని పెళ్ళాము నగలు మా పిలిచినాను. అండి బగలును చూపే ఎన్నరేతులు మాతే గట్టులేతలోని ఏగుమందు అతడు సురన్నా అతని కడగొన్నా అమ్మ అతని కడగొన్నా ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా. అమ్మా ఇది నీ దగ్గర ఉన్న లోటు. ఈ శ్రీరంగ నీతిలో నేను తెలుపుతున్నవి కాకుండా నీ అందము నీ చందము నీ ఇజ్జా నీ తెలివి ఈ కాస్త లోటు లేకపోతే ఈ పాటికి వందలే క్రమమ్మా కోట్లు గెలిచకపోదు మా మాచడము. ఇతమున్నంత వరకు ఇటుని మనము. అమ్మా ఇష్టం అంటే ఇన్నేళ్ళు వచ్చిన ఇష్టం అంటే ఏమిటో తెలియదే. డబ్బున్నంతసేపు నెత్తి మీదకి ఎక్కించుకోవాలి. డబ్బు ఎప్పుడు అయిపోద్దో కుక్కలు కొట్టాలి. ఎవరే కుక్క? మన ఇంటి కుక్క కాదమ్మా, పొరిగింటి గెజ్జె కుక్కను కొట్టినట్టు మరీ కొట్టాల. అయితే నీ కాలంలో ఇలాగ చేసావటే? నా కాలంలో మొగుడు పిల్లలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరో తెలుసమ్మా? రాజులు వీటిలో డాక్టర్. ఎందుకంటే గంటకు ఒక సూట్ వేసుకొని నీట్గా కనిపించేవాడు. చివరాఖరికి తెలిసిందమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 3 షాప్ అప్పేటంట ఊళ్ళో వాళ్ళ గుడ్డలు వేసుకొని ఊపిరి ఆడకుండా తిరుగుతుండేవాడు. ఎవడైతే మనకు కావాల్సింది కాసులే కదా అని పాల్పడ్డా వాడు పెద్ద పిసిని కొట్టి పీనిగమ్మ. వాడి దగ్గర ఉన్న పైకం లాగొట్టుకు వాడి కొద్దిగా తాగుడు నేర్పాల్సి వచ్చింది. అప్పుడే నేర్పించావటే? నేర్పించడం ఏమిటే, ఆ తాగుడు మైకంలో మంచం మీద పడుకున్నావో మంచం పైన వేసుకొని పడుకున్నావో తెలిసేది కాదమ్మా. అందువల్ల సంపాదించినంత ఈ సోరాయి పట్టాలకి బ్రాందీ బొడ్లకి ఇట్లా రకరకాలుగా ఖర్చు అయిపోయింది. అమ్మా వయసులో ఎంత గడిచిరును, వార్ధక్యం వచ్చేసరికి మరి ఇంట కూడు గుడ్డ ఉండరాదని అదేదో శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఆ కామాత్ చెప్పిందా మేనా చెప్పిందా? కుళ్ళుబోతు ముండలే చెప్పుడు మాటల వల్ల సంసారాలు నాశనం అయిపోతున్నాయి అమ్మా. ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా. పూర్వపిట్లు నాలాంటి వయసు మళ్ళీ వారకాంతలు వాడేవారు కాదు అప్పటి వారు. ఇప్పుడు కుర్రకారుకి ఎన్ని సాట్లు వచ్చినాయి అమ్మా.
కోటయ్య స్వామి తిరణాలు వస్తున్నా అసలు లేకుండా పోయింది. తిరణాలు వచ్చి సుఖమేముంది? ఛీ, వాళ్ళకి కావాల్సింది ఏది? ఏమిటది? అదేనే సుదిలో దారం, సందులో బేరం, సుదిలో దారం, సందులో బేరం, సందులో పిల్లల మిరియాలు. ఏం పిల్లడే ఎర్ర పిల్లడే, ఏం పిల్లడే ఎర్ర పిల్లడే అంటే చాలు ఇట్లా గీక్కుంటూ వస్తారు, లోపల రాయిందో చూసుకోకుండా. ఛీ, ఇవాళ కుర్రోళ్ళకి కావాల్సింది ఏమిటి? ఏమిటి? కిలానా కిలానా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిక్కే అందానా, కిలానా కిలానా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిక్కే అందానా. ఏడి ఎవరు అబ్బాయి? అబ్బాయి అంటే అదేనే అల్లుడబ్బాయి. అల్లుడెవరే? అదే భవానీ. శంకరం గారు. ఆ వంకరం గారే, ఆ వంకరం గారు ఏరని. అమ్మా మరి ఎవరినో అప్పడినారట, మరి ఇప్పుడు తప్పక పైకించదని వాగ్దానం చేస్తున్నట. అందరికీ వెళ్ళారే. అందుకే వెళ్ళాడా? మా తల్లి, మా తల్లి. అమ్మా అమ్మా వాడు తెచ్చి నీ దోశట్లో పోస్తాడే, నిజంగానే? నువ్వు తెచ్చిన ఆ సంచిలో పోయి. నిజంగా? రాదుగా. చెవటానికి వాడికన్నా సిగ్గుండాలి, ఇంటానికి నీకన్నా సిగ్గుండాలి. పాపం ఒలిగారు నన్ను వాటేసుకొని 3 రోజులు వదిలిపెట్టలా. ఎందుకే? ఆ మిల్లులోకి వచ్చి బియ్యం 50,000 చేపదులు తీసుకొని బియ్యం కూడా తీసుకొని పోయాడంట. ఇంతకు ముందట సైకిల్ షాప్ ఉందే, అప్పుడు తెచ్చాడు కట్టకట్టినప్పుడు. ఇప్పుడు దాని తాలూకు ఒక్కటి మిగిలింది. ఏమిటదమ్మా? గాలి కొట్టే పంపు. చాలా ఊరుకమ్మా, పంపెందుకు? నువ్వు పోయినా నేను పోయినా వాడు కొట్టేది గాలేనే. ఇప్పుడు ఆ గాలి కూడా ఎక్కట్లేదమ్మా. ఏ? ఓరక ఓచర్ అరిగిపోయి పుసుక్కు 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 అని సౌండ్ వస్తుంది. ఎందుకని? 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? చిత్రం చూస్తున్నాడే. ఎందుకు? వాడికి ఏం పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడే. అమ్మా ముగ్గురిని వాటేసుకొని మిలవ తోటలో పడుకుంటే ఎచ్చగా ఉంటున్నాను వాడి ఉద్దేశం. ఇంతటితో వాడికి బుర్రకొకటి పెట్టి సాగరంపు, లేదా నాకు వదిలిపెట్టి నా మహిమ చెప్తా చనాల మీద చక్కగా. మా అమ్మ బంగారు తల్లి. అమ్మా నేడు రేపు నేనే చెప్పేదను, నాకు వదిలేయమ్మ, నేను నిజంగా చూసుకుంటాను. పంపిస్తావా? బాగా చెప్తా. గ్యారెంటీగా చెబుతావు? చాలా బాగా చెప్తా. అదే ఏమని చెబుతావు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అర్థం కాదా? డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. ఏం చెబుతావు? అదే చెప్తాలే. అదే చెప్పు. నేను ఆయన రాగానే చెప్తాను. నా ముందు చెప్పమ్మా, ఎట్లా చెబుతావు? అబ్బా ఊరుకోవే, ఆయన పేరు తెలుసుకుంటేనే నాకేదో సిగ్గేస్తుంది. నీకు సిగ్గేస్తుంది, నాకు ఒళ్ళు బొంగుతుంది. చెప్పమ్మా, మా తల్లి చెప్పవే. ఏమండి భవానీ శంకరం గారు. ఏమండి వంకరం గారు? ఏం సాగదీస్తున్నావు? వాడి పేరుని టీవీలో సీరియల్ సాగదీస్తున్నావు కదా, సాగదీయకుండా చెప్పు. ఏమిటమ్మా నన్ను చెప్పనిస్తావు లేదు నువ్వు? చెప్పమ్మా, పర్లేదు. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మా ఇంటికి వచ్చేయండి. రాండి, రోకల పంట రెడీగా ఉంది, ఇరికిందా కొడతా. డబ్బు లేకపోతే ఆ పనికి మాలినోడు మనకెందుకు? కమ్మవారిపాలెం గోవర్ధన గారు ఇప్పుడే వచ్చాడు, ఆయన లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోతాం. కానీ డబ్బు ఇలువే నీకు అర్థం కాలేదే. కలిమిచ్చు కొలమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తీర్చు రాగి డబ్బు, కూరించి మేరించి కుక్కించి దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బు అన్నారే, డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేదే. డబ్బు లేకపోతే అన్నదమ్ములే బలకరించుకోరే, ఏ గొంతులో వాడు ఆ గొంతులోకి పోతాడే పిచ్చిదానం. డబ్బు ఇలువే కాదే, మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడాలు వచ్చినాయి. ఏమిటే? మా కాలం ఎలాగో తెలుసా? ఏం పిన్